హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇప్పుడైతే మనం ప్యారిస్కి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుండి ప్యారిస్ నుండి ఇటలీ, ఇది జర్నీ. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అయిపోతున్నాము. చలో, వాయిస్ ఎట్లా వస్తుందో చెప్పండి, కొత్త మైక్ అసలుకి. అండ్ ఇప్పుడైతే ఈ జాకెట్ వేసుకున్నా కానీ కొద్ది దూరం పోయినాక సరదా తీరిపోద్ది, ఎందుకంటే అక్కడ 40-45 డిగ్రీల టెంపరేచర్ ఉందండి. సో ఇక్కడ రాగానే అందరు అయితే గుర్తుపడతారు. చాలా చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే అందరు మనల్ని గుర్తుపట్టడం చాలా అరుదైన విషయం. అండ్ ఇక్కడ మమ్మీ వాళ్ళందరూ కూడా మమ్మల్ని సెండ్ ఆఫ్ చేయడానికి అయితే వచ్చేసారు. సో ఇప్పుడు మనం అయితే ఓమన్ ఎయిర్ లో ఫ్లై కాబోతున్నాము. ఫస్ట్ టైం నేను ఓమన్ ఎయిర్ లో పోవడము. రో నెంబర్ ఎన్ అంట. వెళ్ళే ప్రతిసారి చాలా బాధగా అనిపిస్తుంది, బట్ మనం మన ఫ్యామిలీ కోసమే వెళ్తూ ఉంటాం, లేదా మన డ్రీమ్ కోసం వెళ్తూ ఉంటాం. సో కాబట్టి తప్పదు కొన్నిసార్లు. సరే పదండి. ఈసారి మాత్రం ఎలాంటి హెల్త్ ప్రాబ్లం రాకుండా మంచిగా రావాలని చెప్పేసి కోరుకుంటాను. సో అది హాయ్ అవునా, నాకోసం రంజిత్ ఆన్ వీల్స్ సైకిల్. బాగున్నా. ప్యారిస్ ఓమన్ ఇదేనా? థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో సో ప్రతిసారి ఎవరో ఒకరు మనకైతే హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈసారి కూడా మన వాళ్ళే ఉన్నారు. సో కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేకుండా అయిపోయింది, డైరెక్ట్ వచ్చేసిన. సో ఫైనలీ మనం అయితే ఇంకా స్టార్ట్ అయిపోయినాము. 25B నా గేట్ వచ్చింది. అండ్ ప్రతి ఒక్కటి చాలా స్మూత్గా జరిగింది, పాజిటివ్గా జరిగింది. చాలా రోజుల తర్వాత నేను ఎంత టార్చర్ చూసిన్నో, ఎంత అనుభవించిన్నో, ఎంత లైక్ ఈ 11 monthsలో ఈ సర్జరీస్ కానీ ఇవన్నిటికి కానీ ఎంత కష్టపడ్డానో అవన్నీ చిటికలో మాయమైన ఫీలింగ్ అనిపిస్తుంది. అండ్ రియలీ చాలా హ్యాపీ. అండ్ ఇంకా వాళ్ళకైతే కొన్ని సామాన్లు అయితే పట్టుకెళ్తున్నా, చాలా సామాన్లు, కొన్ని అయితే కాదు. అండ్ ట్రావెలింగ్ అంటే వాళ్ళ ఇంట్లోకి, బట్ ఎక్కువ లగేజ్ లేదు నాకు, అప్పటికే అది ఎండిపోయింది. సో అది హాయ్ చాలామంది అయితే గుర్తుపడుతున్నారు, అది గుడ్ థింగ్. అంటే మనం ఏం సాధించినామంటే ఎట్టకేలకు గుర్తుపడుతున్నారు అని, అంటే మనం సమాజానికి కొంతవరకు తెలుసు అని అది. అండ్ అది ఎక్కడైనా హెల్ప్ అవుతుంది, అండ్ అది మ్యాటర్. అండ్ ఇక్కడ నుండి అయితే ప్యారిస్ వెళ్తున్నా. నాకేం మాట్లాడాలో ఫస్ట్ థింగ్ అర్థం అవ్వట్లేదు. చాలా రోజుల తర్వాత కెమెరా పట్టుకొని వ్లాగింగ్ చేయడం అదంతా కొత్తగా ఉన్నా, కానీ తప్పదు. అండ్ సో ఫైనల్లీ మనమైతే ఇంకా వెళ్ళిపోతున్నాము. అండ్ నైస్ టు మీట్ యూ. సో చాలామంది మన వాళ్ళు ఓమన్, ఖతారు, కువైట్, దోహా, ఇలా చాలామంది మన వాళ్ళు ఇదే ఫ్లైట్లో వస్తున్నారు. గల్ఫ్ నుండి పోతాం కాబట్టి మన వాళ్ళు మస్తు మంది కనబడతారు అన్నట్టు. సో అది మ్యాటర్. మనం ఓమన్ ఎయిర్లో ఫ్లై అవుతున్నాము. అండ్ ఫస్ట్ టైం నేను ఓమన్ ఎయిర్లో ఫ్లై అవ్వడము. అండ్ మస్కట్కి వెళ్తున్నాము. మస్కట్ కూడా వెళ్ళడం ఫస్ట్ టైమే నేను. సో మంచి ఎయిర్పోర్ట్లో ఒక 3 to 4 hours టైం ఉంది మనకు. మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, చూడొచ్చు, ఏమన్నా కొత్తగా వింతగా కనబడుతూ చూపెట్టుకుంటూ పోవచ్చు. చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ నా ద్వారా చూడండి. సో నా సీట్ వచ్చేసి 37C. మా క్యాప్టెన్ అనుకుంటా 37C. Okay, sir. Thank you. థ్యాంక్ యూ. ఇదిగో మొత్తం లగేజే 37C. సో ఇప్పుడే ల్యాండ్ అయినా. చాలా చిన్న ఫ్లైట్, అసలు కంఫర్ట్ లేకుండే, స్క్రీన్ కూడా ఏమి ఇవ్వలేదు. బట్ మన వాళ్ళు పక్కనే తెలుగు వాళ్ళు వీళ్ళు అంటే వేరే స్వీడన్లో అక్కడిక్కడ ఉండేవాళ్ళు కలిసిరు, వాళ్ళతో మాట్లాడుకుంటా. అండ్ ఫిన్లాండ్లో ఉండేవాళ్ళు కలిసిరు. ఇదంతా కనెక్టెడ్ ఫ్లైట్. సో వాళ్ళతో మాట్లాడుకుంటా జర్నీ అంత కూల్గా అయిపోయింది. ఇది మొత్తం ఒక ఎడారిలా ఉంది చెప్పాలంటే. ఒమన్ కంట్రీ చూడండి, లైక్ కొన్ని ఫ్లైట్స్ అయితే ఇసుకలో ఆపిరు, అదేంటో. బట్ ఇది చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అయితే నేను అనుకోను, చాలా చిన్న ఎయిర్పోర్ట్ అనుకుంటుంది. హాయ్, ఫస్ట్ తీస్తాను. హాయ్ చెప్పు. హాయ్, ఏం పేరు?
సహస్ర దా. సో ఈ యొక్క ఓమన్ కరెన్సీ వచ్చేసి ఓమన్ రియాల్ ఓఎంఆర్ షీట్ లా ఉంది. సో ఒక ఓమన్ రియాల్ ఈక్వల్ టు 248 రూపాయలంట. నేను అరే యార్ తక్కువనే ఉంది కదా అని నేను అనుకొని కొనుక్కుందాం అని పోతే 2, 3 అని ఉంటే 248 ఎంత కాస్ట్లీ చూడండి. చూస్తే దేశం మొత్తం ఎడారి మట్టి దిబ్బలు తప్ప ఏం లేవు. అలాంటిది అమ్మ జీవితం. ఎయిర్పోర్ట్లో ఎప్పుడు తినాలన్నా కూడా బాగా కాస్ట్లీ ఉంటుంది. సో దట్ కానీ ఆకలి అవుతుంది. ఫ్లైట్లో కొంచెం పెట్టేదే కొంచెము, అది చిన్న బండు ముక్కలాగా ఇచ్చిర్రు. దానికోసం అని చెప్పేసి ఇక్కడ మేము ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఒక కెఫే కనబడ్డది వచ్చేటప్పుడు. సరే అని చెప్పేసి బ్యాగులన్నీ అక్కడే పెట్టేసి అంటే అసలు పట్టుకోకుండా వాటిని అక్కడే పెట్టేసి తినడానికి అయితే పోతున్నాము. అవి ఉండేవో తెలియదు. వాళ్ళ కెమెరాలు అని చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఒక పాస్పోర్ట్ మాత్రం పట్టుకొని వస్తున్నా, పాస్పోర్ట్ అండ్ బోర్డింగ్ పాస్. సో విల్ సీ. అండ్ ఇక్కడికి చాలా వరకు గుంపులుగా మీకు కనబడుతుంటారు యువకులు. అండ్ మన ఇండియా నుండి కానీ, బంగ్లాదేశ్ నుండి కానీ, డిఫరెంట్ కంట్రీస్ నుండి వీళ్ళు ఇక్కడికి వచ్చేసి వర్క్ చేయడానికి వస్తారు. కొన్నిసార్లు మంచి జాబ్స్ దొరుకుతాయి, కొన్నిసార్లు దొరుకుతాయి మోసపోవడం కూడా జరుగుతుంది. కానీ డిపెండ్స్ ఎవరి ఫేట్ అండ్ ఏజెంట్ని బట్టి కూడా ఉంటుంది. ఎలాంటి వాడు దొరుకుతాడు, ఎలాంటి జాబ్లో పెడతాడు. కొన్నిసార్లు డబ్బులు తీసుకొని మోసం చేయడం లైక్ చాలా జరుగుతాయి. గోడ్ సినిమా లాగా ఇలాంటి ఎడార్లలో చిక్కుకొని ఇంకా ఇటే ఉంటారు వాళ్ళు. చాలా కష్టపడుతూ ఉంటారు బయటికి రావడానికి. బట్ మంచిగా కొంచెం మంచి ఏజెంట్ అయితే ప్రాబ్లం లేదు, కానీ కొంచెం ఇట్లనే ఏమన్నా అయితే గతం ఇక ఆగం పరిస్థితి అది. సో ఇంకా చికెన్ సీజర్ సలాడ్ తీసుకున్నాను. అరౌండ్ 750 రూపీస్ పడ్డది. సరే యా అంతే 750. లేదు. సో చికెన్ సీజర్ సలాడ్ తీసుకున్నాను. అరౌండ్ 520-30 రూపాయలు ఏమో పడ్డది. అండ్ నాకు హైదరాబాద్లో కూడా మనకు ఒక 250 రూపాయలకి ఏమో అట్లా కెఫేలలో అట్లా దొరుకుద్ది. బట్ ఇది డబల్ ప్రైస్ అండ్ ఎయిర్పోర్ట్ కాబట్టి. అండ్ మంచి హెల్దీ కూడా. అండ్ ఎక్కువ ప్రాబ్లం కూడా ఉండదు. తిన్న అరుగుతుంది ఫ్లైట్లో కూడా. అందుకే తీసుకున్నాను. అండ్ కోల్డ్గా ఉంటుంది, ఎలాంటి హాట్ గీట్ ఏమి ఉండదు. అండ్ ఈజీగా తినేసి ఇచ్చి పడేయచ్చు. అండ్ ప్యాక్ చేసుకొని అయితే వస్తున్నాను. ఎప్పుడైనా మనం రైడ్లో ఉన్నప్పుడు కానీ, ఇలా బయట ఉన్నప్పుడు కానీ, మనం ఎప్పుడు కూడా ఇండియన్ రూపీస్ తోటి మనం వేరే కంట్రీ కరెన్సీని కంపేర్ చేసుకుంటూ అయ్యో ఇంత ఉందే అంత ఉందా అని చెప్పేసి అనుకుంటాము. ఎప్పుడైతే ఈ కంట్రీలలో సంపాదించి మనం ఖర్చు పెట్టినప్పుడు పెద్దగా బాధ అనిపించదు. బట్ అదే కనుక మన ఇండియా మనం ఈ రూపాయి సంపాదించుకొని కూడబెట్టుకొని లైక్ వాటిని తీసుకొని పోయి వేరే కంట్రీలలో ఖర్చు పెడుతున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. లైక్ కైండ్ ఆఫ్ థింగ్ ఫర్ మీ అలాంటిది. అండ్ అది. అండ్ నాకు ఇప్పుడు ఇంకొక గంటలో బోర్డింగ్ ఉంది. 2:10 నిమిషాలకు పోతాం మనము. టైం చూసుకుంటే ఇప్పుడు ఎంత అవుతుంది, 12:32. ఇంకా గంటన్నర ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇండియన్ టైం చూసుకుంటే మళ్ళీ 3 గంటలన్నర ఫాస్ట్గా ఉన్నది. ఆకలి అవుతుంది, ఎందుకు అవుతుంది రా అప్పనుండి అనుకుంటే ఇది మ్యాటరు. నేను ఇండియన్ టైం కన్నా లేట్గా ఇక్కడ నడుస్తూ ఉంటుంది. క్లాక్కి మనం లేట్గా వెళ్తున్నాం అన్నట్టు. అంటే నేను అట్లా మన ఇండియన్ టైంకి 3 గంటలన్నర సంథింగ్ ఏమో నడుస్తాను కాబట్టి లేట్గానే ఉన్నాం. కొంచెం హెల్తీగా తినడానికే ప్రిఫర్ చేస్తాను. వేరే కంట్రీలో ఉన్నప్పుడు ఏవి పడితే అవి మైదాలు అవి తింటే మళ్ళీ గట్ ప్రాబ్లం వచ్చేస్తుంది. అండ్ నాకున్న ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకోవాలి మళ్ళీ ఫుడ్ని. అండ్ ఇంతవరకు నేను ఇటలీలో తిరిగిన ఒక్కసారి పిజ్జా తినలేదు, పాస్తా తినలేదు. బట్ వెళ్ళి ఒకసారి ట్రై చేయాలనుకుంటున్నాను. అండ్ కడుపు మాత్రం బాగా మండుతుంది చూసుకుంటే. చాలా అందరు అన్నీ చూస్తున్నారు కెమెరా పట్టుకుంటే. ఇది 520 రూపాయలు. 20 ఇక్కడ నెంబర్లో ఇదే నెంబర్ వాట్సాప్లోనే. ఇక దిగినాక వైఫై కనెక్ట్ చేసుకొని ఫోన్ చేస్తా. ఓకే బాయ్. సరే బాయ్. మీది నిర్మల? మీది దుబాయ్ వచ్చినప్పుడు కలుద్దాం. మేబీ ఫిబ్రవరి మార్చ్లో ఆ టైంలో వస్తా, కలుద్దాం. నైస్ టు మీట్ యూ బ్రో. బాయ్. కలుద్దాం. బాయ్.
సో మనోళ్ళు ఇక్కడే ఉన్నారు తెలుగు వాళ్ళు. నా చెక్-ఇన్ స్టార్ట్ అయిపోతుంది. నేను కూడా వెళ్ళిపోతున్నా. అండ్ చెక్-ఇన్ అంటాను, బోర్డింగ్. చలో ఇంకా ఇక్కడ వెయిట్ చేయాలి. అండ్ టైం చూస్తే 12:56 అవుతుంది. 1:56 to 10 to 10 వరకు ఇక్కడే. అండ్ ఎవరు మీరు, ఏంటిది, ఎక్కడికి వెళ్తున్నారు అది అని చెప్పేసి అడిగిండు. సో నేను ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ని, ఆమె సైక్లిస్ట్. నేను ఇట్లా ట్రావెలింగ్ అరౌండ్ ద యూరోప్ అని చెప్పేసి చెప్పిన. ఓకే నైస్ అని అన్నాడు. తర్వాత సైక్లిస్ట్ అని అన్నాడు. అవును అని అన్నా. అయితే సరే మంచిగా పో, జాగ్రత్త, నా పేరు కూడా చెప్పు వీడియోలో అన్నాడు. లేదులేండి కానీ ఇది మనం వెళ్ళబోయే ఫ్లైట్, అది నాది, నేనే కొనుక్కున్నా. చలో ఐ హ్యావ్ టు వెయిట్ హియర్ మేబీ 1 to 2 hours. అది ముచ్చట. సో ఫైనలీ మన ఫ్లైట్ అయితే స్టార్ట్ కాబోతుంది. అండ్ వీఆర్ గోయింగ్ ఫ్లై. మొత్తం ఇప్పటిదాకానైతే మన ఇండియన్స్ వాళ్ళు వీళ్ళు కనబడి ఉంటారు కదా, ఇప్పుడు మొత్తం ఇక మొత్తం లైక్ యూరోపియన్స్ కనబడతారు మ్యాక్సిమం. అండ్ అక్కడ వెళ్ళి లైన్లో నిలబడి ఇప్పుడు వెంటనే వెళ్ళిపోతా. ఎందుకంటే ఈ ఫ్లైట్ డైరెక్ట్ ప్యారిస్ వెళ్తుంది కాబట్టి, సో అది మ్యాటర్ అన్నట్టు. చలో అదండి, రాత్రి 7:40కి దిగుతా. గీతిక వాళ్ళు ఉన్నారు అక్కడ, సో తను రిసీవ్ చేసుకుంటుంది, గీతిక వాళ్ళు. సో వాళ్ళ ఫ్రెండ్. సో అదండి. సో మన సీటు కనీసం 31A అని పడుతుంది. ఈ ఫ్లైట్ మాత్రం చాలా పెద్దగా అనిపిస్తుంది ఇంతకుముందు ఫ్లైట్ కన్నా. ఎడారి దేశం నుండి బయటికి వెళ్ళిపోతున్నా. ఎప్పటిదాకా ఎండ మాత్రం ఇచ్చి కొట్టినట్టున్నది. నేను మంచిగా లోపల ఉన్న చల్లగా, బట్ ఇక్కడ ఎండ మాత్రం దూరం తీస్తాను. అదొక బోర్డు ఉంది, బిజినెస్ క్లాస్ కోసం సపరేట్గా పెట్టారు. ఇది నార్మల్ ఎకానమీ క్లాస్. చాలా 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 అరౌండ్ 6 hours 7 hours జర్నీ. టైర్డ్ అయిపోయినా. నేను ఇదే స్క్రీన్లో 3 సినిమాలు చూసిన. టామ్ రైడర్ చూసిన, స్నైపర్ మూవీ చూసిన, అట్లా చాలా మూవీస్ చూసిన. ఆహా తిన్నా తాగినా ఇస్తూనే ఉన్నారు అదోటి ఇదోటి, తిని కూడా తాగకుండా ఇక ఫుల్గా అయితే అయ్యింది. అండ్ ఇప్పుడు మన గీతిక వాళ్ళు వస్తారు రిసీవ్ చేసుకోవడానికి. నా బొట్టు కూడా పోయలేదు, పొద్దుగాల 4 గంటలకు ఏమో పెట్టుకున్న స్నానం చేసి. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ మన ఇండియన్ టైం చూస్తే 12:30 1 అవుతుంది. ఇక్కడ మాత్రం ఇంకా చీకటి పడలేదు. ఇక్కడ టైం ఇప్పుడు చూస్తే 7 అవుతుంది, బట్ స్టిల్ ఇట్లుంది, ఇంత ఎండ ఉంది. అదో ఇంత ఎండ ఉంది. కొంచెం నైట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు 10-11 గంటల దాకా మంచి ఎండ ఉంటుంది. పొద్దుగాల 3-4 గంటలకే మళ్ళా వెళ్తురు వచ్చేస్తుంది అన్నట్టు. మనం రైడ్ చేసుకోవచ్చు ప్రశాంతంగా ఈ ఈవినింగ్ టైంలో ఇట్లా. ఇక నైట్ అవుతుందంటే మంచిగా టెంట్ చూసుకొని పడుకోవచ్చు. అండ్ ఫైనల్లీ మనం ప్యారిస్ రీచ్ అయిపోయినాము. అండ్ ఇక్కడ ఒక్కసారి ఇమిగ్రేషన్ క్లియర్ చేసుకుంటే బయటికి వెళ్ళిపోతే ఇంకా మనం గుడ్ టు గో ఫర్ రైడ్ అన్నట్టు. అదొక్కటే చిన్నది ఉన్నది. అండ్ లగేజ్ అంతా ఎట్లా వచ్చింది ఏందనేది తీసుకోవాలి. అండ్ రేపు మళ్ళీ పొద్దున్నే ఫ్లైట్ ఉంది. ఇప్పుడు మనకు టైం ఎంత అవుతుందంటే ఇక్కడ లైక్ 7 అవుతుంది కదా, నేను బయటికి వెళ్ళే వరకు 8 అవుతుంది, 7:30 అవుతుంది. బయటికి వెళ్ళే వరకు 8 అవుతుంది. ఐ థింక్ అర్ధ గంటల. అక్కడ నుండి మళ్ళీ 1:30 వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఏంటంటే 9:30 అవుతుంది. అండ్ పడుకునే వరకు 10 అవుతుందో 10:30 అవుతుందో. పొద్దున్నే మళ్ళీ 6 గంటలకి ఫ్లైట్ ఉంది. అంటే మనం 2 గంటల ముందే రావాలి. అంటే 4 గంటలకు ఫ్లైట్. మళ్ళీ 6 1:30 జర్నీ. అంటే మళ్ళీ 2:30 అట్లా బయలుదేరాలి. 10 గంటలకు వండుకొని 10, 12, 1, 2, 3 గంటలు ఏమో వండుకొని జస్ట్ బయలుదేరాలి. అది మ్యాటర్. సో ఇంకా అదండి, ఫైనల్లీ వీఆర్ ఇన్ ప్యారిస్. ఎండ ఎట్లా కుడుతుంది తెలుసు అసలుకి. వామ్ బగ మండుతుంది. ఈ టైంకి ఇంత బగ మండడం ఏంది అసలుకి. ఓ మై గాడు ఇట్లయితే పుణ్యానికి చచ్చిపోతా నేను. అమ్మా ఇక నా చెక్-ఇన్ లగేజ్ తీసుకొని ఇక మేము బయలుదేరాలి. ఇది రెండోసారి మనం ప్యారిస్కి రావడము. అండ్ ఇంతకుముందు ఒకసారి వచ్చినాము, మళ్ళీ ఒకసారి. ప్రాబబ్లీ ఫస్ట్ టైమే అంత పెద్దగా ఏం అడగలేదు. సెకండ్ టైం అసలు అడిగే ఛాన్సెసే ఉండవు, ఎందుకంటే ఆల్రెడీ వచ్చిపోయినా కాబట్టి.
ఎప్పుడైనా ఇన్ టైంకి వచ్చి ఇన్ టైంకి పోతే అసలు వాళ్ళు క్వశ్చన్ చేయరు, వీసా కూడా ఈజీగా ఇచ్చేస్తారు అన్నట్టు. ఈసారి మాత్రం మనకు 3 months టైం ఉంది, నిమ్మలంగా ప్రశాంతంగా మనం ఎగ్జిట్ అవ్వచ్చు. సో అది మన కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు కావచ్చు, ఒకసారి ఇంటర్నెట్ కనెక్ట్ చేసేసి బయలుదేరదాం. సరే ఇంకా వచ్చేసినాము, లగేజ్ అయితే తీసుకున్నా అండ్ బయటికి ఎగ్జిట్ అవుతున్నా. ఎగ్జిట్ అంత పెద్ద ప్రాబ్లం లేదు. పోయినసారి అయితే పెద్ద సైకిల్ ఉండే, అది తలకాయ నొప్పి ఉండే, కానీ ఇప్పుడు సైకిల్ గీకిల్ ఏం లేదు, సమ్మ అయిపోయింది అండ్ ఎగ్జిట్ కూడా అయిపోతున్నా. అండ్ యాక్చువల్గా ఇమిగ్రేషన్ కూడా పెద్దగా టైం తీసుకోలేదు, ఒక 2 minutes అంతే. చూసిండు, పాతది ఒకసారి స్కాన్ చేసిండు, కొత్తది ఒకసారి స్కాన్ చేసిండు, వీసా స్టాంపు చలో అని అన్నాడు. స్టాంప్ కూడా పడలేదు, ఐ థింక్ అది ఇట్లా ఉంటుంది కావచ్చు, డిజిటల్ స్టాంపే పడుతుంది అనుకుంటా. ఇక మళ్ళీ మనకు మస్తు టైం ఉంది, ఫుల్గా ఎంజాయ్. ఓకే ఎగ్జిట్ ఎటు చూద్దాం. ఓకే ఎగ్జిట్ గేట్ అటు, నేను చూసుకోలేదు, టక పరిగెట్టుకుంటూ పోతున్నా. అది ఆల్మోస్ట్ ఎగ్జిట్కి వచ్చేసినాం. సింపుల్. ఖతం. చలో ఏ గేట్ వరకు పోదాం, ఏ గేట్కి ఎగ్జిట్ అయిదాం చూద్దాం పద. మేము పట్టుకొని వచ్చింది గీతిక. ఓ మై గాడ్, ఫస్ట్ కంట్రీలో. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా ఫస్ట్ టైం ఒక వేరే కంట్రీలో నాకు ఇట్లా వెల్కమ్ రావడము, అంటే ఎవరు ఎయిర్పోర్ట్కి ఎవరు ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకోరు బేసిక్గా, ఎందుకంటే ఎయిర్పోర్ట్లో దిగాను కాబట్టి, సైకిల్ మీద ఆ కంట్రీకి ఎంటర్ అవుతా కాబట్టి. బట్ థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. అంత బ్యూటిఫుల్ గా అవ్వాలి నీ ట్రిప్ కూడా, జర్నీ ఇప్పటిదాకా గుడ్డద్దాలు పెట్టుకొని చూసిన, ఇప్పుడు మంచిగా చాలా బాగున్నాయి. నైస్. అట్లా చూస్తే ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది కదా రోజెస్. ఫ్రెండ్స్ పెర్సి ఇస్తలేగా సైట్ అన్నది టైం చూస్తేనేమో 9 అవుతుంది, ఇంకా చీకటి కాలేదు అండ్ సన్సెట్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తున్నాము అండ్ వెంటనే మళ్ళీ రావాలి. ఇప్పుడు వెళ్ళి మనం ఏమనుకున్నాం 9:40లో పడుకోవాలని చెప్పేసి అనుకున్నాము, పడుకుంటే పొద్దుగాల 3 గంటలకు లేవాలి. 9:40 అనేది అవ్వదమ్మా. నాకు కళ్ళు మండుతున్నాయి ఇప్పుడే. అదేందా బిల్డింగ్ పడిపోయేటట్టుగా చిన్నవాడు. అన్న ఇక్కడ చాలా బిల్డింగ్స్ అట్లా ఉంటాయి. ఆ బిల్డింగ్ ఏదో పడిపోతున్నట్టే కట్టిండు అసలు కాదు, అసలు చాలా బాగుంది సన్సెట్. ఇక్కడ సన్సెట్ చాలా బాగుంటుంది అసలు, మంచిగా ఒక మంచి ఆరెంజ్ కలర్ ఉంటుంది, సూపర్ ఆరెంజ్ వస్తుంది. అగో పోయినసారి కూడా ఇదే టైంలోనే ప్యారిస్లో రైడ్ చేస్తూ ఉన్నట్టుని, ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్యారిస్ అంటున్నా, ఫ్రాన్స్లో, ఇప్పుడు కూడా అదే టైంకి వచ్చేసి వచ్చి మేమైతే క్యారీ ఫోర్కి వచ్చినాము. ఎందుకు వచ్చినామో అది కూడా చెప్దాం అనుకుంటున్నాం, కానీ మళ్ళీ మీరు ఫీల్ అవుతారని ఇప్పుడు చెప్పట్లేదు. సో ఆఫ్టర్ లాంగ్ టైం, ఆల్మోస్ట్ 11 months తర్వాత మళ్ళీ మనం వచ్చినాం కదా. సో ఇక్కడ క్యారీ ఫోర్ అంటే ఒక సూపర్ మార్కెట్ అన్నట్టు, అన్నీ దొరుకుతాయి. నేను మ్యాక్సిమం రైడ్ చేసినప్పుడు ఇక్కడ ఆగి ఇక్కడ బర్గర్స్ తినడము అండ్ అలాంటివి చేసేవాడిని, గుర్తుందో లేదా మీకు? నువ్వు కోకోకోలా కొనుక్కుంటే మాత్రం అస్సలు బాగా చెప్తాను. కొంట పక్క ఆమె రోజు ఎన్ని కోకోకోలా తాగుతావు? రోజు అవుతుంది ఒకటి పక్క, 2 సమ్మర్ కాబట్టి. ఇక్కడ సిమ్ కూడా దొరుకుతుంది. ఇదే క్యారీ ఫర్, మనము చాలా సార్లు వచ్చేసి పర్లేదు, ఎందుకు ఏమైతా ఏం కాదు, పర్లేదు. మన ఇగో బియర్లు, మన సామాన్ అంతా ఇక్కడే ఉన్నది. అంత పెద్ద సామాన్ ఏం అవసరం, ఏం తీసుకున్నాం అనుకుంటున్నాం? మా శిక్షణ అక్కడ ఉంటుంది అన్న. చెప్పు ఏది
ఏదో అసలు ఒక్కటి కూడా మనకు సంబంధించిన బీరే కనిపించలేదు. అది గిన్నెస్ చూస్తున్నా, గిన్నెస్ లేదు. ఆగుని చార్జీ పిన్ ఆడుతా ఇది కూడా ఏది గిన్నెస్ చాలా బాగుంటుంది. అవునా చలో పై మీకు కాఫీ టేస్ట్ నచ్చుతుందా? నచ్చుద్ది ఎందుకు నచ్చు గిన్నెస్ అన్నిటికంటే ఎక్దమ్ లైట్ అంటే అదేనా ఫుల్ లైట్. సో కొత్త బియర్ ఇది అండ్ గిన్నిస్ అంట ఒకటి దాగి సప్లై వాడుకుంటాను నేను అండ్ సీరియస్లీ మేము ఎయిఫిల్ టవర్ పోదాం అనుకున్నాం కానీ మార్చ్లో వస్తా కదా మార్చ్లో పోదాం సరే మళ్ళీ ఎటు పోతాను లేదంటే బోనాల్ ఫెస్టివల్ ఉందంట దానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలుస్తాను అది అప్పుడు వస్తా కానీ ఏ కంట్రీలో ఉంటా మళ్ళీ అదెందుకు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఉంటారు కదా ఎవరు మా రూమ్మేట్స్. వాళ్ళ కోసమా నీకోసమా? ఇది చెప్పు అది చెప్పు వాళ్ళ కోసం నీకోసం అట్లా అని చెప్పి ఇప్పుడు నా కోసం తీసుకుని వెళ్ళిపోతా ఉంటాను. మీరు ఉన్నారని ఏమంటలేదు గీతిక, లేకుంటే మాత్రం చీపురు కట్టి అటు ఇటు అయ్యేది మాట్లాడదు. అంతేనా మరి తాగకు నువ్వు నా పేరు చెప్పుకొని తాగితే మరి బాగోదు ఇక చూసి నా పేరు ఇక చుట్టాయిగో ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు నాకు కాదే చుట్టాలకు వాళ్ళు వచ్చిరని తాగుతారు కానీ నేను తాగుతాను అని చెప్పేసి వాళ్ళ వంక పెట్టుకొని వీళ్ళే 4-5 ఎక్కువ తాగుతారు. సో అదే నడుస్తుంది ఇప్పుడు. ఉంటుంది బేర్ ఒకటి ఇది చూద్దాం. ఇది నార్మల్ అయితే €1.50 ఉంటది. ఇది అరౌండ్ €1.70 ఉంటది గిన్నెస్ అయితే. బట్ గిన్నెస్ చాలా మంచిది. ఏమైపోయింది మనం వచ్చినాక ఇంకా వాన పడకుండా ఉంటుంది చెప్పండి. ఆల్మోస్ట్ గైస్ మనం వచ్చినాక వాన పడకుండా ఉంటుంది చెప్పండి. వాన పడుతుంది అండ్ స్క్రీన్ పైన ఇంత ఎండాకాలంలో వాన పడడం అనేది చాలా తక్కువ, రేరు. బట్ ఇక నేను వచ్చిన కదా వాన పడుతుంది ఇట్లనే పడుకుంటా నా రైడ్ అంతా ఆగని చెప్తుంది ఇది ఇట్లనే. అదే జరుగుతుంది ప్రతి కంట్రీలో ఎంట్రీకి. ఇక ఇప్పుడు ఇంటికి పోయి ఒక సుక్క ఇంత సుక్క వేసి ముక్క కొరికి వండుకుంటాం అంతే. టిఫిల్ టవర్ అనుకున్నాం కానీ అయ్యేటట్లేదు. ఇక వీళ్ళు ఇట్లా పోతారు చూసిరా, వీటి పైన పోయేటోళ్ళు మంచిగా ఊబర్లు అవి ఇవి చేసుకుంటారు కదా, చేసుకుంటాం. సో ఫైనల్ వచ్చేసినాము. చూడండి ఎవరి వాళ్ళకి సంబంధించిన పోస్ట్ సంబంధించిన ఉంటే ఇక్కడ పేర్లు ఉంటాయి. ఇది ఆర్మూవర్స్ ఓన్లీ. థర్డ్ ఫ్లోర్ తెలుసు, సెకండ్ ఫ్లోర్ ఇది. ఒత్తిర్రా వస్తున్నారు ఏమైంది ఒత్తిర్రా అంటే అవుతాను. ఇదే ఇంతే ఉంది అది పడతా బ్రో. నాకు డౌట్ ఇట్లా పడతాను యాక్చువల్గా అది ముందరికి అది ఇటు అది పడుతుందా పెద్ద కత్తి గది కూడా పడతలేదు గాయస్. ఇది ఎన్నో ఫ్లోరు? 2 అప్ప ఎక్కి పెట్టాలంగా అంటే బ్యాగ్ ఉంది కదా మీకు. ఇంత చిన్న లిఫ్ట్లు ఉన్నాయండి అసలుకి. ఏమైనా సామాన్లు పట్టుకుపోవాలంటే అంతే ఇందులోనే పెద్ద సామాన్లు వాళ్ళది ట్రక్స్ పైకి వేయించుకుంటారు కదా ఖాళీ ట్రక్స్ చేసేటప్పుడు. అంటే ఎస్కలేటర్ లాంటివి ఉంటాయి చూడండి మూవింగ్, అట్లాంటివి పైకి వేసుకొని మంచి పైసలు గట్టి ఎత్తారు అనుకున్నా. అగా మీరే చాలా ఫాస్ట్గా వచ్చారుగా, నువ్వే ఫాస్ట్గా వచ్చినావు. ఏమంటారు ఇప్పుడు? హ్యాపీ జర్నీ. వెనకాల మాత్రం గీసుక. హ్యాపీ జర్నీ టు యు. అట్లా మీ గాడ్ బ్లెస్ టు యు అంటారా అన్ని. మీకు పెట్టాలా? అయితే కొంచెం కేక్ పెట్టావా? ఇవన్నీ అంటున్నాను. కేక్ అంటారా? ఫ్రూటే కదా ఇది పెట్టాలండి. సరే హ్యాపీ జర్నీ. ఇప్పుడు ఎంత సక్సెస్ఫుల్ అయిందో డబుల్ సక్సెస్ అవ్వాలి జర్నీ అంతా. థ్యాంక్ యూ. ఇది మాత్రం హ్యాపీ బర్త్డే హ్యాపీ జర్నీ.